MBBS in North America. 32 లక్షలకే MBBS ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ మనం కట్టే ఈఎంఐస్ మనకి వచ్చే సంపాదన సంబంధమే ఉండదన్నమాట. అంటే మనకు వచ్చేది ఇంత ఉంటుంది, మనం మెయింటైన్ చేయడం కోసం ఇంత ఈఎంఐలు కడుతూ ఉంటాం. ఈఎంఐ ట్రాప్స్ అంటే అసలు ఏంటి? నో కాస్ట్ ఈఎంఐ అని, జీరో ఇంట్రెస్ట్ అని ఇలా మనల్ని చాలామంది మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. మనం ఆ ట్రాప్లో పడకుండా మన బ్యాలెన్స్ని మన లైఫ్ని ఎలా మేనేజ్ చేయొచ్చు, ఎలా మెయింటైన్ చేయొచ్చు, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సిఏ సాయినాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. నమస్తే. నమస్కారం. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఈఎంఐ అనేది ఒక పెద్ద ట్రాప్ అనేది అందరికీ తెలిసిన, ఆల్మోస్ట్ అందరూ పడే ట్రాప్ అంటే అదే మోస్ట్లీ. సో అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఈఎంఐ ట్రాప్లో ఎలా పడుతున్నామంటారు? సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఇంతకుముందు ఐఫోన్ అంటే చాలా పెద్ద వాల్యుయబుల్ అసెట్. అంటే కొందరు మేము సరదాగా జోక్ వేసుకుంటున్నాం క్లాస్లో ఉన్నప్పుడు, అంటే ఒక కిడ్నీ అమ్ముతే కానీ ఐఫోన్ రాదని చెప్పి, రైట్? కావాలంటే అలా ఉంటుండే అప్పట్లో. ఎందుకంటే అప్పు అంటే భయం ఉంటుండే అందరికి. ఒక అప్పు తీసుకుంటే అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆలోచించండి, అంటే హై క్లాస్ వదిలేసేయండి, దే క్యాన్ అఫోర్డ్. కానీ మిడిల్ క్లాస్ లో పేరెంట్స్ వాళ్ళందరూ కూడా ఎలా ఉంటుండే, ఒక అప్పు అంటే తప్పు అన్నట్టుగా ఉంటుండే. ఎందుకంటే అన్లెస్ అవసరం లేకుంటే తప్ప చేయకండి అని. ఆ అప్పుని తీసుకెళ్ళి ఇప్పుడు ఈఎంఐగా ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. సో ఈఎంఐ ఏంటి, ప్రతి మంత్ మీకు ఒకసారి 1 lakh కట్టిన అవసరం లేదు, మంత్లీ 5,000 కట్టేసేయండి, ఇంట్రెస్ట్ 10% 12% పడుతుంది. సో అలాగ అందరికి ఈజీ అనిపిస్తుంది. ఆ మెయిన్ ఆ చేంజ్ వల్ల పీపుల్ లైక్ ఇది ఈజీగా ఉంది మనకు వచ్చేస్తుంది. కానీ అట్ ఎండ్ కట్టే, ఇప్పుడు మీకు చెప్పాను చూడండి ఎగ్జాంపుల్, 1 lakh ఈ రోజు పెడితే 1 lakh, కానీ ఇప్పుడు ఈఎంఐ తీసుకోవడం వల్ల 1 lakh ది కాస్త 1,50,000 అవుతుంది. అవన్నీ కడుతుంది మనమే. ఈ షో ఇంత అవసరమా లేదా అని ఆలోచించే ఆ మనస్తత్వం మారిపోయింది అందరికి. అండ్ ఇది ఇంతకుముందు ఇంత ఈజీగా రాకపోతుండే లోన్స్. ఇప్పుడు మీ 1990s లో లేదంటే 2000 లో చూస్తుంటే లోన్ కి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని ఉంటుంది. ఇప్పుడు యాప్స్ లో మీకు జస్ట్ ఒక క్లిక్ కొడితే కూడా ఇచ్చే వాళ్ళు ఉన్నారు రెడీగా. క్రెడిట్ లో మన సిబిల్ స్కోర్ చూసుకొని యాప్ చూసారా, పర్సనల్ లోన్స్ వద్దన్న ఫోన్ లో ఇప్పుడు మీ ఫోన్ ఓపెన్ చేస్తే రోజుకి 10 calls వచ్చుంటాయి. ఇంత ముందు అయితే ఫోన్ చేయాలన్నా మన ఫోన్లు కూడా సరిగ్గా కలవము అనుకుంటా కదా. ఇప్పుడు బికాస్ ఆఫ్ ద అన్రెగ్యులేటెడ్ మార్కెట్ అనుకోవచ్చు. ఈవెన్ వెన్ పీపుల్ ఆర్ నాట్, అంటే వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా మనం ఫోర్స్ చేసి మరీ ఇప్పిస్తున్నాం. మనం చాలా మూవీస్ కూడా చూస్తున్నాం, అభిమన్యుడు మూవీ వాళ్ళని చూస్తుంటారు కదా, డెట్ ట్రాప్లు ఎలా పడతారు. మాకు వద్దన్న వందల ఫోన్లు చేసి వాళ్ళందరికీ ఆ మైండ్ లో క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు ఇప్పుడు కొనాలనుకున్నా టెన్షన్ పడకండి, మొత్తం కట్టని అవసరం లేదు, జస్ట్ 5,000 కట్టండి. ఫ్లిప్కార్ట్ కూడా ఓపెన్ చేసి చూడండి, పైన ఇప్పట్లో అమౌంట్ చూపించలే, డైరెక్ట్ గా 5,000 per month అని చూపిస్తున్నారు. అంటే మనం సైకలాజికల్ గా వాళ్ళు ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నారు అనమాట. అండ్ దాంట్లో మనం ఇండైరెక్ట్ గా పడిపోతున్నాం. ఏమంటారు, నో కాస్ట్ ఈఎంఐ ఓకే, అది కూడా ఓకే. అసలు జీరో ఇంట్రెస్ట్ అసలు డబ్బులు ఎందుకు ఇస్తారు మనకి ఎవరైనా? నో కాస్ట్ ఈఎంఐ ఇవి ఎలా వర్క్ అవుతాయి అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేంటంటే ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు జెప్టో ఆడారా మీరు? జెప్టోలో కూడా ఒక హిడెన్ ఫీజు ఉంటుంది. ఇంత ముందు చాలా సార్లు చూసారు, డైరెక్ట్ చూపించారు. డైరెక్ట్ ప్రాసెసింగ్ ఫీజులు యాడ్ చేస్తారు, అంటే డెలివరీ ఫీజు యాడ్ చేస్తారు, ఓన్లీ మీరు నొక్కినప్పుడే వెళ్తాయి. అలాగే మీకు చూపించడం మాత్రం ఫ్రీ అని చెప్తారు, లోపల చాలా ఉంటాయి మన కనెక్షన్స్. అలానే దీంట్లో ఏం నడుస్తుందంటే నో కాస్ట్ అని ఒకటి చూపిస్తారు పైన, కానీ కిందికి వెళ్ళారు అనుకోండి ఓన్లీ ఫస్ట్ 3 months or 6 months నో కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ 6 months కి మళ్ళీ ఎక్స్ట్రా పడతాయి. అండ్ ఆ జీరో కూడా ఇప్పుడు మీకు చెప్పే నో కాస్ట్ ఉన్నవి, ఆ ప్రాసెస్ అయినప్పుడు మీకు ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది మళ్ళీ. సో అలాగే ఇండైరెక్ట్ గా కవర్ చేసుకుంటున్నారు. సెకండ్ థింగ్, మీ డేటా అంతా అమ్ముతారు అనమాట. అంటే ఇంతకుముందు మేము పాత వర్క్ చేసిన కంపెనీస్ లో ఇది డేటా మన యూజర్ నుంచి కలెక్ట్ చేసి డేటా మానిటైజేషన్ అంటారు బయట. అవన్నీ కూడా కలెక్ట్ చేసి డైరెక్ట్ గా అమ్మరు. కానీ ఎలా అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఇంతమంది గ్రూప్స్ లో ఈ వాచెస్ ఎక్కువ సెల్ అవుతాయని ఒక డేటా వాచ్ కంపెనీకి ఇచ్చేస్తారు. సో అలాగా ఫ్రీ ఎందుకు ఇస్తారంటే మీరు చూసి ఉంటారు, ఇంతమంది మా యాప్ వాడండి అని అందరూ ఎందుకు పేమెంట్స్ కి మన యాప్ వాడమని చెప్తారు? ఎందుకంటే మీ ప్యాటర్న్, మీరు ఏవి కొంటారు ఏవి కొనరు, అంటే మీ బిహేవియర్ ఏంటి, ట్రావెలరా లేదంటే ఇలాగ వాచెస్ కొంటూ ఉంటారా లేదంటే పర్ఫ్యూమ్స్ కొంటూ ఉంటారా, అవన్నీ ఎస్టిమేట్ చేసుకొని మీ ప్రొఫైల్ని ఒకరికి ఇచ్చి ఈ ఏరియాలో వీళ్ళు ఉన్నారంట, డైరెక్ట్ పేరు ఇస్తే మళ్ళీ ప్రైవసీ ఇష్యూ వస్తుంది కదా. అండ్ యాక్చువల్లీ యూరోప్ అలాంటి దాంట్లో GDPR రెగ్యులేషన్స్ ఉంటాయి, అక్కడ ఇలా కూడా చేయకూడదు. కానీ మన దాంట్లో కొంచెం లిబరల్గా ఉండడం వల్ల ఇలాంటివి అమ్ముకొని ఇవన్నీ చాలా జరుగుతాయి అనమాట. సో మీకు అన్నట్టు ఇందాక ఎందుకు ఇవి ఇస్తున్నారంటే, మనం ఒక ప్రావర్బ్ ఉంటుంది ఇంగ్లీష్లో, వెన్ ద ప్రోడక్ట్ ఈస్ ఫ్రీ యు ఆర్ ద ప్రోడక్ట్ అని చెప్పి.
ఓకే. సో, డేటా ఇండైరెక్ట్ అంతే. మన ప్యాటర్న్ ఇప్పుడు చాట్‌జీపీటీలో ఎంతమంది ఎన్నైనా అప్‌లోడ్ చేస్తున్నారు. యాహ్! ఫ్రీ కదా! అలాగా. హ్మ్. బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ అన్నమాట. మనం ఫ్రీ అనుకున్నంత ఫ్రీ కాదు. బ్యాక్ ఎండ్‌లో చాలా కాస్ట్ ఉంటుంది మనకి. ఓకే. బట్ మన డేటాని మొత్తం తీసేసుకుంటున్నారు గదా! ప్రైవసీ మొత్తం పోతున్నట్టే అంతే గదా! కానీ ప్రైవసీ లేకుండా చెప్పాగా. మీరంటే ఇప్పుడు మీ పేరు వైష్ణవి. హ్మ్. వైష్ణవి కాకుండా ఏబీసీడీ అని పెడతారన్నమాట. ఓకే. బట్ ఆ ఏరియా మీకు చెప్పా చూడండి. అంటే ఇంతకుముందు వర్క్ చేశానన్నట్టు. మీకు హ్మ్. స్పెసిఫిక్ ఇవ్వకుండా ఈ ఏరియాలో ఇలా అన్నప్పుడు వి ఆర్ జస్ట్ కన్సోలిడేట్ చేసి ఇస్తాం తప్ప నాట్ వెరీ స్పెసిఫిక్ అన్నట్టుగా అలా కవరింగ్ ఇచ్చుకుంటాం. ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అంటే మనం ఏం వాడుతున్నాం? ఇప్పుడు మీ ఫోన్‌లో లొకేషన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉంటది చూడండి మోస్ట్‌లీ. ఆఫ్ ఉన్నా కూడా మీరు ఎక్కడెళ్లారు, ఏమెళ్లారు అన్నీ తెలుస్తాయి. ఓకే. సో, అవన్నీ ఎప్పుడు ఆన్‌లకే యాప్స్‌లో కూడా మనం సెక్యూరిటీ అవన్నీ పెట్టుకొని ఉండాలి. వి ఆర్ ట్రాప్డ్. వి ఆర్ ట్రాప్డ్. బట్ ఆ సేఫ్టీ ఇప్పట్లో నాకు అనిపిస్తది యాక్చువల్‌గా నోకియా 1100 ఫోన్ చాలా బెటర్ అని చెప్పి. ఇప్పుడు ఐఫోన్ వచ్చేసినా గూడా ఇంకా ఐఫోన్‌లో బట్ అట్‌లీస్ట్ కొంచెం సెక్యూరిటీ బెటర్ వేరే దానిల కన్నా. ఓకే. బట్ ద యాప్స్ యూ యూజ్ అవన్నీ డేటా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా మీరు సెట్టింగ్స్‌కెళ్ళి మీ యాప్స్‌లో ఏ పర్మిషన్స్ ఇచ్చారో చూడండి. హ్మ్. కాలిక్యులేటర్‌కి కూడా కొన్ని కెమెరా పర్మిషన్స్ తీసుకుంటారు ఇప్పట్లో. ఓకే. లేదంటే ఇంకా అడ్వాన్స్ పర్మిషన్స్ తీసుకుంటున్నారు ఆటోమేటిక్ చేయడానికి. కానీ దాంట్లో కెమెరా తీసినప్పుడు మీ లొకేషన్ ఏంటి, అక్కడేంటి అవన్నీ వస్తాయి కదా టోటల్. హ్మ్. అవన్నీ కూడా క్యాప్చర్ చేసుకోగలుగుతున్నాయి యాప్స్. అండ్ కొన్నిటికి కాలిక్యులేటర్‌కి మీకు మెసేజెస్‌కి ఏమైనా సంబంధం ఉందనుకుంటున్నారా? స్టిల్ మెసేజెస్‌కి యాక్సెస్ అడుగుతుంది. ఎందుకు? మెయిన్ మెసేజెస్ ఇప్పట్లో అంతా. మీ ఓటీపీస్ గాని, మీ ట్రాన్సాక్షన్స్ కానీ అసలు ఏం చేస్తున్నారు, ఎక్కడ కొంటున్నారు, ఎంత కొంటున్నారు, ఇవన్నిటిని బట్టి మన బ్యాక్ ఎండ్‌లో డేటా అంతా ఇవి లోన్ కంపెనీస్‌కి వెళ్తాయి. ఓహ్! మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇవి కొన్ని షాప్స్ ముందు ఫ్రీ కూపన్స్, గిఫ్ట్స్ అని ఇస్తారు. ఆ! ఎక్కడైనా రాసారా మీ నంబర్స్? రా రాసిన వెంటనే 2 డేస్‌లో మీకు కంటిన్యూయస్ స్పామ్ కాల్స్ వస్తాయి. వస్తాయి. ఎందుకంటే అవన్నీ ఇట్లా డేటా సెల్లింగ్ అన్నమాట. ఓకే. ఇచ్చేది ఒక డిన్నర్ సెట్ ఇస్తారేమో 2000 దానికి హ్మ్. ఇంతమంది వస్తాయి డేటా. ఓకే. సో, అలాగా దట్స్ హౌ ఇట్ వర్క్స్. అంటే మనకు తెలిసి తెలియకుండా ఇలా చిన్న చిన్న దానిలో చేసుకుంటా వి ఆర్ గెట్టింగ్ ట్రాప్డ్. హ్మ్. అండ్ మీకు చెప్పినట్టు వాళ్ళు కంటిన్యూయస్ కాల్ చేసుకుంటా మీ నంబర్. సో, నంబర్ ఈస్ ప్రైవసీ. ఓకే. నేనైతే 2 నంబర్స్ పెట్టుకుంటా. ఒకటి మెయిన్ ఆఫీస్ నంబర్ దాన్ని ఎప్పుడు ఎక్కడికి వాడను. హ్మ్. ఓన్లీ నా పర్సనల్‌కి. సెకండ్ నంబర్ ఈస్ స్పామ్. సో, దాంట్లో వచ్చే కాల్స్ అన్ని ఇగ్నోర్ చేయొచ్చు మోస్ట్‌లీ అన్నట్టుగా. ఓకే. సో, సో, అలాగా. అలానే మేనేజ్ చేస్తే బెటరేమో అందరూ 2 ఫోన్‌లు 2 ఎందుకంటే సిమ్స్. మెయిన్ ఫోన్ ఉందనుకోండి మీకు మెయిన్ కాల్స్ వచ్చినప్పుడల్లా ప్రతీది ఇంపార్టెంట్ అనుకోని చేస్తూనే ఉంటాం. ఓకే. ఇప్పుడు అంతెందుకు ట్రూ కాలర్‌లో వస్తుంది నేమ్స్. హ్మ్. ట్రూ కాలర్ ఓపెన్ అవ్వగానే కింద ఒక యాడ్. ఓకే. చూసారా సగం యాడ్స్ అన్నీ కూడా లోన్స్ గురించే ఉంటాయి. హ్మ్. వీల్ గివ్ ఫ్రీ లోన్, నావీ లోన్ అంటారు, క్రెడిట్ లోన్ అంటారు. యెస్. ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు 2000 ఇందాక అడిగారు చూడండి. ఇప్పుడు ఎందుకు చేంజ్ అవుతుందని. హ్మ్. ఓ 10 ఇయర్స్ కింద ఇంతగా విన్నారా? ఈ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇంత లోన్స్ గురించి? అస్సలు లేదు. ఇప్పుడు ఇంకోటేంటంటే బయట ఇన్వెస్టర్స్‌కి వాళ్ళకి నార్మల్ బయటైతే 5, 6% కూడా రిటర్న్ రావు బయట మార్కెట్స్‌లో. హ్మ్. సో, ఒక 15% అలా ఇచ్చారంటే వాళ్ళకి చాలా గట్టి రిటర్న్ అనమాట. అందుకని వాళ్ళు ఇలాంటి కంపెనీస్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. సో, వాళ్ళకి అంత ఫండింగ్ వచ్చింది కాబట్టి వాళ్ళంతా ఇలాగా ప్రమోట్ చేసుకుంటా అవన్నీ వాడి ఇలా ఈజీగా చేస్తున్నారనమాట. హుహు. అంటే ఈఎంఐస్ కట్టేటప్పుడు మనం మామూలుగా ఏదైనా ఒక వస్తువు కొంటున్నామంటే ఎంతవరకు తగ్గించొచ్చు దాని మీద? ఎంత బారో చేయొచ్చు? ఎంత బార్గెయిన్ చేయొచ్చు అని ఆలోచించి చేస్తాము. కానీ ఈఎంఐ కడుతున్నామంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటది. మనం లాంగ్ రన్‌లో కడుతూనే ఉండాలి, కడుతూనే ఉండాలి. అదొక కార్ లోన్, హోమ్ లోన్ అయితే చాలా సంవత్సరాలు కట్టాలి. కానీ దాంట్లో ఏదో ఒక ట్రాప్ ఉంది అని తెలిసి కూడా ఎందుకు ఆ ట్రాప్‌లో పడిపోతున్నారు? ఎందుకని చెప్పాంగా ఇన్‌ఫ్లుయెన్స్ ఇప్పుడు. హ్మ్. ఫస్ట్ ఒకటి మీకు 1,00,000 అంటే ఎలా ఉంది? ఇప్పుడు ఐఫోన్ 1,00,000 అన్నా మీకు ఎలా ఉంది మీ ఎక్స్‌ప్రెషన్? ఎక్కువుంది. అమ్మో! లక్ష. ఐఫోన్ 5,000 జస్ట్ 20 నెలలు. హ్మ్. ఇప్పుడెలా ఉంది ఎక్స్‌ప్రెషన్? సర్లే మేనేజ్ చేసుకోవచ్చు. 30 నెలలే గదా! కట్టేయచ్చు. 5,000 కదా నెలకి. హ్మ్. ఇప్పుడు మీరు ఒక 1,00,000 సంపాదిస్తున్నారనుకోండి. 1,00,000 అంటే మన దాంట్లో యావరేజ్‌గా 20,000 సాలరీలు అందరికి చూసారుగా 20, 25,000. హ్మ్. 1,00,000 అంటే టాప్ ఎండ్‌లో ఉన్నట్టే కొంచెం. యెస్. 1,00,000 ఉన్నోళ్ళకి గూడా ఒక్కసారి 1,00,000 కట్టి ఐఫోన్ తీసుకో అంటే ఆలోచిస్తారు. అవును. కానీ ఇప్పుడు మీకేమైనా 5,000 తీసుకోండి 20 నెలలు, 30 నెలలు అంటే హ్మ్. 5 ఆలోచన మారిపోతుంది గదా! ఆ! కానీ మనం ఆలోచించాల్సింది ఏందంటే అసలు అవసరమా లేదా అన్నది ముందు. యెస్. అవసరమా లేదా అనే ఆలోచన మనం ఏంటంటే మన ఆలోచనని డైవర్ట్ డైవర్ట్. చేయడానికి సైకాలజీ అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం కాన్సంట్రేట్ చేస్తున్న ఇంతకుముందు 1,00,000 అన్నప్పుడు అవసరమా లేదా అని ఆలోచిస్తాం. హ్మ్. 5,000 అన్నప్పుడు ఈజీ గదా అని ఆలోచిస్తాం తప్ప అవసరమా లేదా అని ఆలోచించట్లేదు. ఓకే. సో నేను ఒక టెక్నిక్ చెప్పాను ఇంతకుముందు మా ఫ్రెండ్స్ అందరికి. హ్మ్. ఎప్పుడైనా నీకేదైనా కొనాలనిపించిందనుకో వెంటనే కొనకండి. ఓకే. యాడ్ టు కార్ట్‌లో పెట్టుకోండి. హ్మ్. 1 వీక్ తర్వాత పెట్టినవన్నీ చూడండి. ఓకే. మోస్ట్‌లీ అప్పుడు కూడా నీకు నిజంగా కొనాలనిపిస్తే అప్పుడు కొనొచ్చు. ఎందుకంటే చాలా సార్లు మనం ఆ క్యూరియాసిటీ లేదంటే ఇలా చూసి ఇది బాగుంది అట్రాక్ట్ అయిపోతాం కదా! అవును. సైకలాజికల్ అట్రాక్ట్ అవుతాం. మనకు అవసరం లేనివి చాలా కొని పెట్టుకుంటాం. 1 వీక్ తర్వాత చూసి ఇది ఎందుకు ఇప్పుడు అవసరమా అని అనిపిస్తది. హ్మ్. సో, అలా అని సైకాలజీతో ఆడే గేమ్స్ అన్నమాట. ఓకే. సో, మనం ఆ డీవియేషన్‌ని పక్కన పెట్టి అవసరమా లేదా అని ఆలోచిస్తే సింపుల్‌గా అర్థమైపోతది. హ్మ్. అంటే మా ఫ్రెండ్స్‌కున్నాయి, వీళ్ళకున్నాయి అవసరం లేదు గదా! కదా! హ్మ్. ఓకే. అంటే మన సంపాదనకి ఇప్పుడు మనకొక 50,000 వస్తే 50,000లో మనం ఎలా సర్దుకోవాలి అనే ఆలోచనని ఎలా బిల్డ్ జేసుకోవచ్చు?
50,000కి ఇంకో 1,00,000 మనం ఈఎంఐలు కట్టుకుందాం అనే ఆలోచన రాకుండా ఇది మాత్రమే ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? సో ఇప్పట్లో మీరు ఇందాక చెప్పినట్టు చాలా మందికి క్రెడిట్ కార్డ్స్, లోన్స్ అన్ని చాలా ఈజీ యాక్సెసిబుల్ అయిపోయాయి. యెస్. నాకు తెలిసిన చాలా మంది క్రెడిట్ కార్డ్ రొటేషన్స్ కూడా ఒక్కో దగ్గర 5-10 క్రెడిట్ కార్డులు కూడా ఉంటాయి. ఓకే. మీరు చూసుంటారు కదా అవును. చాలా మంది దగ్గర. యెస్. సో అలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ లోన్స్ కూడా కాల్ చేయగానే వచ్చేస్తాయి. ఫస్ట్ 2-3 టైమ్స్ బాగా కట్టేస్తారు. కానీ ఎప్పుడైతే మీరు అన్నారో 50,000 ఇట్లా ప్లాన్ చేసుకున్నారు, ఓకే. ఇప్పుడు సపోజ్ 50,000 వచ్చే వాళ్ళకి 20-30,000 ఇట్లా ఉంది పెట్టుకున్నారు అన్ని హ్మ్. బాగున్నాయి అంతా. ఓకే. కానీ ఒక 6 మంత్స్ తర్వాత ఏదైనా సడన్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చి అదే ఇది అయ్యి హ్మ్. సడన్ గా క్యాష్ వెళ్ళిపోతారు, రైట్? ఓకే. ఎప్పుడైనా హాస్పిటల్స్కి వెళ్తే ఇప్పట్లో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. యెస్. సో అలా అయ్యాయి అనుకోండి, అప్పుడు వీళ్ళ ప్లానింగ్ అంతా ఏమవుతుంది? మంత్లీ 5,000 అన్నా కూడా ఎంత ఇబ్బంది అయిపోతుంది. కరెక్ట్. దానికోసం ఆ ఈఎంఐ కోసం మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పులు తీసుకోవాల్సి వస్తుంది. యా. సో ఆ ట్రాప్ లో లూప్ లో పడిపోతున్నారు. హ్మ్. ఈ వడ్డీ, ఈ అప్పు కట్టడానికి ఇంకో అప్పు అలా పెరిగిపోతా ఉన్నాయి. మన మిడిల్ క్లాస్ లో అది పెరిగిపోతుంది అండ్ ఈజీగా ఇచ్చేస్తున్నారు అవి కూడా. యెస్. ఈజీగా ఎందుకు ఇస్తారు ఫస్ట్ అసలు మిడిల్ క్లాస్ అని వాళ్ళకి కూడా తెలిసి ఇచ్చే వాళ్ళకి. బట్ ఈజీగా వాళ్ళే ఫోన్లు చేసి మీ పేరు మీద ఈ హోమ్ లోన్ అప్రూవ్ అయింది, ఈ క్రెడిట్ కార్డ్ ఉంది, తీసుకోండి అని వాళ్ళే చావగొడతారు ఫస్ట్. ఎందుకు? ఎందుకంటే మీకు చెప్పే కదా వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కింద 36% కూడా ఛార్జ్ చేస్తారు కొందరు ఇంట్రెస్ట్ రేట్స్, తెలుసా? Yes. మీరు ఒక పేమెంట్ స్కిప్ అయితే Hmm. కొన్ని 25-50% కూడా ఛార్జ్ చేసే ఉంటాయి అలాగా. అబ్బా. సో చూడండి అది ఎట్లా ఉండదు అంటే మిస్ అయితే మీకు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని. అండ్ అందుకే క్రెడిట్ కార్డ్స్ కూడా ఎక్కువ ఆఫర్స్ ఇస్తారు అందరూ. Hmm. మీరు చూస్తుంటే మా కార్డ్ వాడండి ఇది ఉంది అని చెప్పి ఎందుకు ఇస్తారు? ఎందుకంటే ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. షాపింగ్ మాల్స్ లో కూడా నిలబడి ఇస్తుంటారు క్రెడిట్ కార్డ్ కావాలా అండి అండ్ మీకు అది అని. ఇంకోటి లోన్స్ కి కూడా ఈ నెంబర్స్ అంట మనమంతా డేటా అని చెప్పే కదా, Hmm. అందుకని వాడుతూ ఉంటారు అనమాట. ఓకే. ఈ లూప్ లో పడకుండా ఉండాలంటే ముందు మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ అండర్స్టాండ్ చేసుకోవాలి మెయిన్ గా. మీరు అడిగిన క్వశ్చన్ చాలా యూస్ఫుల్ యూత్ అందరికి. Hmm. Hmm. ఇప్పుడు సపోజ్ మీరు మనకు 1,00,000, అది కూడా హై ఎండ్ లో చెప్తున్నా, 1,00,000 వస్తే ఈ నెంబర్ మల్టిప్లై చేసుకోవచ్చు ఎంత అని. Hmm. మీకు 1,00,000 వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా ఈఎంఐ తీసుకోవాలనుకుంటే 20-30% కానీ ఎక్కువ తీసుకోకూడదు. ఓకే. అంటే ఒక 20,000-30,000, అది కూడా నేను ఇలాంటి ఫోన్లకి దానిలకి అని చెప్పాను. Hmm. ఒక 2 టైప్స్ ఆఫ్ ఈఎంఐస్ ఉంటాయి. ఓకే. ఒకటి ఎక్స్పెన్స్ క్రియేట్ చేసేది, అంటే ఒకటి ఇంకోటి ఇన్వెస్ట్మెంట్. Hmm. ఇప్పుడు మనం ఐఫోన్ కొన్నాం అనుకోండి, అది ఎక్స్పెన్సే కదా, అవును. ఖర్చు. Yes. అదే అది తీసుకెళ్లి మనం ఏదన్నా హౌస్ లోన్ లో loan. లేదా హౌస్ లోన్ 1,00,000 రాదు కానీ జనరల్ గా Yeah. ఇలాంటివి ఏమైనా యూజ్ అయ్యేటివి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి. Hmm. అలాంటివి అంటే ఏంటి యూస్ఫుల్, Okay. అంటే అవన్నీ నీకు ఫ్యూచర్ లో జనరేట్ చేయొచ్చు కొంచెం ఇన్కమ్. ఓకే. సో మీ శాలరీ అంతా ఎలా ప్లాన్ చేసుకోవాలంటే 20-30% ఇలా హోమ్ లోన్ ఉందనుకోండి, మిగిలిన 20-30% మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవాలి ఓకే. ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా, Hmm. ఫస్ట్ లోన్ లో ఉన్నప్పుడు ఏముంది 1,00,000 వస్తుంది కదా 60,000 కట్టేద్దాం అని అనుకుంటారు. Hmm. ఒక్కసారి ఎప్పుడైనా గట్టిగా ఇంపాక్ట్ అయింది అనుకోండి, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇష్యూస్ ఏమన్నా అవ్వచ్చు. అవ్వచ్చు. సో అలా అయినప్పుడు తర్వాత వాళ్ళ దగ్గర చేతిలో ఏం డబ్బులు ఉండవు చేసుకోవడానికి. చాలా మంది దీనివల్లనే ఆ లోన్స్ లో మళ్ళీ ఇంకో లోన్, కొత్త లోన్, లేదంటే ఫ్రెండ్స్కి వెళ్ళి తర్వాత స్ట్రెస్ అయిపోయి అదే అయిపోయి ఇది అయిపోయి చాలా అవుతుంది. అవును. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా మన 20-30% కానీ ఎక్కువ లోన్ పెట్టుకోకూడదు. ఓకే. అండ్ మిగిలిన 20-30% కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకొని ఉండాలి. Hmm. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు చూసారు కదా సిచ్యువేషన్, ఎప్పుడు జాబ్ ఉంటాయి ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. Yes. ఒకవేళ ఏమైనా అయినా ఒక 6 months మనం సస్టైన్ అయ్యగలిగేలాగా బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి. Hmm. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ 4% రిటర్న్ ఓకే అనుకుంటే దాంట్లో పెట్టుకోవచ్చు. ఓకే. లేదు ఇంకొంచెం ఎక్కువ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ కొంచెం సేఫ్ ఉంటాయి అనమాట. Hmm. మన ఇంట్రెస్ట్ రేట్స్ అలాంటివి ఉండేటివి బ్యాంక్స్ లో పెట్టేటివి, ఓకే. అలా దాంట్లో పెట్టుకొని లిక్విడ్ పార్క్ చేసుకోవచ్చు. Hmm. ఆ మిగిలినవంతా మనం ఎక్స్పెన్స్ కి వాడుకుంటే పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ తో 30-30-40 రేషియోలో ఓకే. ఒక సెటిల్డ్ లైఫ్ కి వెళ్ళగలుగుతాం. అలా కాదు మా ఇంటి పక్కన వాళ్ళు కార్ కొన్నారు, నేను Yeah. కార్ తీసుకోవాలి, నాకు బండి కావాలి Hmm. అంటే కొనొచ్చు వెన్ యూ హ్యావ్ క్యాష్. ఎగ్జాక్ట్లీ. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అప్పులు చేసే వాళ్ళు ఇంకా ఎక్కువైపోయారు. కానీ అదేంటో ఇప్పుడు 2-3 స్టేటస్లు పెట్టారు, అందరు పార్టీ అన్నారు, పార్టీకి ఇంకో బొక్క అనుకోండి Yes. అడిషనల్ ఇచ్చారు, గొప్పగా అయిపోయింది. ఎన్ని డేస్ ఉంటుంది? మ్యాక్స్ 1 week, అంతే. లేదంటే ఇంకో 10 days తర్వాత వాళ్ళకి ఇంకో కొత్త టాపిక్ దొరుకుతారు మాట్లాడుకోవడానికి. ఆ తర్వాత ఆ బర్డెన్ అంటే 20 years అనుకోండి, ఇల్లు కాదు అంటే కార్ కూడా ఇప్పట్లో చాలా మంది తీసుకుంటున్నారు. ఆ 15 years బర్డెన్ ఎవరి మీద ఉంటుంది? ఒకవేళ కొంచెం అటు ఇటు అయినా మనకే కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక బ్యాంక్ లో వర్క్ చేస్తాను ఇంత ముందు. ఓకే. దాంట్లో ఒక సేల్స్ ఎంప్లాయీ, అతని శాలరీ అరౌండ్ 60,000 ఉందనుకుంటా. Hmm. సో హౌస్ లోన్ లేదు కానీ కార్ లోన్ తీసుకున్నాడు. Okay. ఎంతకి 30,000 per month. అప్పట్లో ఇది 4 years బ్యాక్ సియాజ్ అనమాట. అప్పుడు Hmm. Hmm. 15 lakhs పెట్టి సియాజ్ కొనుక్కున్నాడు. ఓకే. సో ఎందుకంటే ఇది కొంచెం బాగుంటుంది సొసైటీలో చూపించుకోవడానికి, సొసైటీ చూపించుకుంటా ఓకే, బట్ ఆ డిప్రిషియేటింగ్ అసెట్ కదా. Yes. కార్ ఈస్ అట్ ద ఎండ్, ఈ రోజు నువ్వు కొన్న 15 lakhs రేపు వద్దున అమ్మినా కూడా తక్కువే దానికన్నా అవుతుంది. తక్కువకి అమ్ముతుంది. అవును. సో అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆలోచన చేయొచ్చు. Hmm. నిజంగా నీకు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి అవసరం ఉంది అనుకోండి, ఇందాక చెప్పాను చూడండి, అవసరమా లేదంటే షో ఆఫ్ అని. Yeah.
అవసరం అనుకోండి ఆ 15 లక్షలు బ్యాంకుల్లో పెట్టినా లేదంటే ఇట్లా షేర్స్ ఇలాగా ఆలోచించి పెట్టామనుకోండి, దాంట్లో వచ్చే రిటర్న్ తో కార్లు ఎన్ని కావాలన్నా రెంట్కి తీసుకొని కూడా వెళ్ళొచ్చు. మనం క్యాబ్స్ తీసుకోవచ్చు, ఇవన్నీ చాలా తక్కువనే అవుతుంది. 2% తీసుకున్న 30,000 per month. అది అసెట్ అయితే ఓకే గానీ షో ఆఫ్ అయితేనే కష్టం. అసెటా ఎక్స్పెన్స్ అని ఆలోచించగలిగితే మనం ఇవన్నీ ఈ ట్రాప్స్ లో పడకుండా ఉండగలుగుతాం. క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేస్తుంటారు కొంతమంది. మంత్ అయిపోయిందో మంత్ ఎండ్ లో రొటేషన్ చేయాలి, మళ్ళీ ఖర్చు పెట్టాలి, మళ్ళీ రొటేషన్ చేయాలి. అంటే మనకు అది ఖర్చు అవుతుంది అని తెలిసి కూడా క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేసి ఆగిపోయే వాళ్ళు ఎవరు ఉండరు. అది ఒక్కటి స్కిప్ అయినా పేమెంట్ మళ్ళీ చాలా గట్టి చార్జెస్ పడతాయి. అది పడుతుందని తెలిసి కూడా క్రెడిట్ కార్డ్ రొటేషన్ చేయడానికి పడే తిప్పలు ఉంటాయి. ఫోన్లు చేస్తారు, అరే 30th వచ్చేసింది, కావాలి కావాలి మా కావాలి ఫ్రెండ్స్ కూడా మీకు చేస్తుంటారు కదా కొందరు, అర్జెంట్ ఇప్పుడు మళ్ళీ 2-3 రోజులు ఇచ్చేస్తానని చెప్పేసి ఆ రొటేషన్స్ ఆపేసి, లేదు క్రెడిట్ కార్డ్ తో అసలు అవసరమే ఉంది, అదే క్రెడిట్ కార్డ్ తో పనే లేదు అనుకోవడానికి ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు? మీకు చెప్పాను ఇందాక, ఇప్పుడు అంతా ఈజీ అయిపోయి చుట్టూ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. కానీ ఒక మైండ్ సెట్ మనం డెవలప్ చేసుకోగలిగాం అనుకోండి, ఇది అవసరమా కాదా, లేదంటే నాకు అప్ అంటే నచ్చదు అని ఒక మెంటాలిటీ పెట్టుకుంటే బెటర్. ఓకే, అంటే అన్లెస్ అవసరం అయితే తప్ప. ఇప్పుడు బిజినెస్ చేసాం అనుకోండి, అప్పు కూడా అవసరమే. దాని డెట్ అంటారు మనం, ఎందుకంటే ట్యాక్స్ ప్రకారంగా కూడా మీకు డిడక్షన్స్ వస్తాయి. సో అలా బిజినెస్ ప్రకారంగా చూస్తే వేరే. కానీ ఇలాగా ఇందాక చెప్పాను చూడండి, షో ఆఫ్ కి లేదంటే ఇలా దానికి ఈఎంఐలు తీసుకొని మన లైఫే ఖరాబ్ అవుతుంది తప్ప వాళ్ళు ఎవరు ఉండరు. కొన్ని రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ వాళ్ళెవరు వచ్చి మన ఈఎంఐ కట్టారు కదా. కరెక్ట్, అంతే సింపుల్. ఇప్పుడు ఎట్ ఏ టైం కార్ లోన్ ఉంది, హౌస్ లోన్ ఉంది, బైక్ లోన్, ఇంకేదో ఒక 10 లోన్స్ ఉంటే ఎలా మేనేజ్ చేయాలంటారు? సో అన్ని లోన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇవన్నీ తీసుకున్నారు కదా, ఇంట్రెస్ట్లు అన్ని పెరుగుకుంటూ వెళ్తాయి. సో మీరు అక్యుములేట్ అయ్యే కొద్దీ ఇంట్రెస్ట్ కడతా ఉంటారు తప్ప ఎన్ని రోజులైనా మీకు అది తగ్గడం, ప్రిన్సిపల్ తగ్గకపోవడం వల్ల ఏమవుతుంది, ఫ్యూచర్ లో మీకు బర్డెన్ పెరిగిపోతే వెళ్తారు. ఇప్పుడు సపోజ్ ఆర్బీఐ ఈ రోజు వచ్చి రేట్ పెంచింది అనుకోండి, మీ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోతే తర్వాత ఈ 10 year పెంచేస్తున్నారు, అది కూడా మాట్లాడదాం మళ్ళీ. సో దానికన్నా బెటర్ ఏం చేయొచ్చు అంటే మనము, సో ఇప్పుడు దీంట్లో ఏం చేయొచ్చు అంటే, మీకు ఎప్పుడైనా ఇంట్రెస్ట్ పేమెంట్స్ తక్కువ అవ్వాలనుకుంటే, ఇందాక మీకు చెప్పిన 20-30% ఉంటుంది కదా, ఫ్యూచర్ లో శాలరీ హైక్స్ అలా అయినప్పుడు బోనస్ అమౌంట్స్ వస్తూ ఉంటాయి, పార్టీస్కి వెళ్ళొచ్చు, వెకేషన్స్ చేయొచ్చు, అవి కూడా చేసుకుంటూ ఇంకో సింపుల్ లాజిక్ చేయొచ్చు, మన లోన్ లో సమ్ ప్రిన్సిపల్ పేమెంట్ ని రీపే చేయొచ్చు. సో బ్యాంక్ లో పార్ట్ రీపేమెంట్ అనే ఆప్షన్స్ ఉంటాయి చాలా లోన్స్ కి. అవి కట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్ లో ఎందుకంటే ఇప్పుడు చెప్పాక ఇంట్రెస్ట్ రేట్లు ఇంట్రెస్ట్ పడతాయి ఫస్ట్ లో అంతా, అప్పుడు తగ్గిపోతాయి చాలా. సో మీరు ఒకవేళ కావాలంటే మీ బ్యాంక్స్ లో కానీ లేదంటే ఆన్లైన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటర్స్ అని ఉంటాయి చాలా, అక్కడ చెక్ చేసినా మీకు తెలుస్తుంది. సో ఈ సింపుల్ టెక్నిక్ వాడి కూడా చాలా మటుకు మన ఇంట్రెస్ట్ ఫ్యూచర్ లో తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరంటే గుర్తొచ్చింది, ఇప్పుడు ఈ పార్టీస్ కోసం వీటి కోసం మనం ఖర్చు పెట్టేసి ఫ్యూచర్ లో దానికోసం మళ్ళీ ఆ డబ్బులు తెప్పించుకోవడానికో మనం కట్టడానికో కష్టపడుతూ ఉంటారు కదా. సో వాట్ కెన్ యూ సజెస్ట్ ఫైనల్లీ టు దెమ్? అంటే ఈఎంఐ అసలు పూర్తిగా ఈఎంఐ ట్రాప్ లో పడకుండా బ్యాలెన్స్, అంటే లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి? నేను ఇచ్చేది 30-30-40 అన్నది ఇందాక అలాగే. సో 30% ఈఎంఐ తీసుకోండి, ఎందుకంటే అది ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వదు మోస్ట్లీ. అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు 60 లక్షలు పెట్టి ఒక 1 lakh శాలరీ వచ్చే వాళ్ళు కూడా కొనాలంటే కొనలేరు ఇప్పట్లో కదా. సో 30% ఈఎంఐ తీసుకోవచ్చు, ఇంకో 30% సేఫ్ గా, అంటే ఎదర్ ఇట్ కెన్ బి బ్యాంక్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే ఎప్పుడన్నా మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయినా ఉండడానికి రెడీగా ఉండాలి. కొందరు ఏంటి తీసుకెళ్లి ల్యాండ్స్ లో పెట్టేస్తారు, ఓకే, కానీ ల్యాండ్స్ లో పెడితే వెంటనే రావు కదా, ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు. అందుకే మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కొంచెం పార్క్ చేసుకోగలగాలి ఇలాగా, ఎందుకంటే అవి ఇమీడియట్ ఒక 1-3 days లో కూడా విత్డ్రా చేసుకోగలుగుతాం. కానీ మ్యూచువల్ ఫండ్స్ నమ్మడానికే కష్టం కదా, అది ఎప్పుడు అన్ని అలాగే ఏం లేవు. ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా అంతే కదా. మ్యూచువల్ ఫండ్స్ అని అట్లీస్ట్ మన బదులు వేరే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు, దాంట్లో మనం ప్రాపర్ అనాలిసిస్ చేసి ఏ ఫండ్స్ లో ఎంత లోడ్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళాలన్నమాట. అంటే ఏ షేర్లు ఇన్వెస్ట్ చేస్తున్నా కొంచెం ఆలోచిస్తే బాగానే తెలుస్తుంది. అంటే ఇప్పుడు షేర్లు ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే రిస్కీ కదా. సో ఇట్స్ నాట్ లైక్ ప్రమోటింగ్, బట్ మనం ఆలోచిస్తే మనకి లేదంటే రిస్క్ వద్దన్నారు అనుకోండి, బ్యాంక్ ఎఫ్డీలో పెట్టుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ 6% అట్లాగా. అవి కూడా బ్రేక్ చేస్తే కొంచెం మీద పడుతుంది, కానీ మీకు మోస్ట్లీ వచ్చేస్తాయి కదా అమౌంట్ అంతా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంత రిస్క్ తీసుకోవాలనుకుంటున్నాం. కానీ ఈఎంఐ కన్నా ఇలాంటి కాంపోనెంట్స్ పెంచుకుంటూ వెళ్తే ఫ్యూచర్ లో బెటర్ ఉంటుంది. ఓకే, డన్ అండి, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.